హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గొన్న. ఈరోజు మేము చేయబోయేది నూడిల్స్. దానికోసం వాటర్ పెట్టాను ఆల్రెడీ. మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాము. సో 2 ప్యాకెట్స్ చేస్తున్నాము, మెంబర్స్ ఎక్కువ, అందుకని చెప్పేసి ఎక్కువ వాటర్ పెట్టాను. వాటర్ పెట్టి ఆయిల్ వేసాను. ఇది ఉడికిన తర్వాత ఇది బాయిల్ చేసుకుంటా. నూడిల్స్ ఉడికే లోపల మిగిలినవన్నీ కట్ చేసుకుంటున్నాము. ఆనియన్స్, క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకుంటున్నాము. సో క్యాబేజ్, క్యాప్సికమ్ లేదు, ఆర్డర్ చేశాను ఇప్పుడే. ఎంత బాగుందో, ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది. దీనికి వాటర్ మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో నూడిల్స్ వేసేస్తున్నాను. ఆల్రెడీ వాటర్ పెట్టినప్పుడే ఆయిల్ వేసేసాను. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కొంచెం ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, ఎందుకంటే స్ట్రెయిన్ చేసేస్తాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నాను. ఉడుకుతుంది, ఆల్రెడీ సగం ఉడికింది. మరి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు, దీన్ని చాలా తక్కువ, ఇంకొంచెం ఒక్క 5 minutesలో ఉడికిపోతుంది. ఇంకా తీసేద్దాం అనుకుంటున్నాను నేను. ఏమంటారు? అదే అందులోనే వేస్తాను, రెడీగా పెట్టాను, అందుకే ఇస్తానులే. ఏదైనా కట్ చేయనా? ఎక్స్పీరియన్స్. ఇది తింటాడు కదా, ఇది కూడా ఎక్కువైపోద్ది. అందుకే సగం చేయి చాలు. ఇగోండి, ఇగో దీంతో తురిమి ఈజీగా అయిపోద్ది. నూడిల్స్ ఉడికిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసేసి మళ్ళీ ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం కలిపేశాను. పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం ఫ్యాన్ వేసి చల్లారి పెట్టుకుంటున్నాను. బాగా చల్లారేంత వరకు కూల్ వాటర్ వేసేసాను అనమాట. కూల్ వాటర్ వేసి వెంటనే ఆయిల్ వేసేసి కలిపేశాను. పొడి పొడిగా వచ్చేసింది. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసేసాను. ఇక్కడ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. మసాలాలు, సాస్లు, వెజిటేబుల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వేసేయడమే. సో ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆనియన్స్, ఆనియన్స్ ఏవి కూడా ఎక్కువ ఫ్రై అయిపోయిన అవసరం లేదు, కొంచెం జస్ట్ ఒక 2 minutes సాట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు క్యారెట్, ఆ తర్వాత క్యాప్సికమ్, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ వేసుకోవచ్చు.
ఇది వెజ్ నూడిల్స్ కాబట్టి ముందు అన్ని వెజిటబుల్స్ వేసేస్తున్నాను. లేదంటే ఫస్ట్ ఎగ్ చేసుకోవాలి. ఎగ్ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత దాన్ని బ్రేక్ చేసిన తర్వాత అప్పుడు ఈ వెజిటబుల్స్ వేసుకోవాలి. బట్ ఈరోజు సాటర్డే, అందులోనే మా వాళ్ళు ఎవరు ఎగ్ తినరు. సో అందుకనే వెజ్ నూడిల్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవి కొంచెం సేపు ఫ్రై అయ్యాయి. ఆ తర్వాత క్యాబేజ్ కూడా వేసేస్తున్నాను మొత్తం. కారం వేద్దాం ఉండు. ఫస్ట్ కారం వేద్దామంటావా? తర్వాత మిరియాల పొడి, ఎలాగో చేస్తున్నాను, ఫస్ట్ టైం నూడిల్స్ ట్రై చేయడం నేను. గరం మసాలా, నూడిల్స్ లో ఈ చిన్న ప్యాకెట్స్ ఇచ్చారు, మసాలా ప్యాకెట్స్. సో అవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వెనిగర్ ఎక్కువ వేయట్లేదు, కొంచెం చేదొస్తుంది. సో వెనిగర్ అయితే కొంచెమే వేస్తున్నాను. చిల్లీ సాస్లు అన్నీ కొంచెం కొంచెం వేస్తున్నాను. అవసరమైతే మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు. సో అందుకని ఫస్ట్ ఎక్కువ వేయట్లేదు, అన్నీ ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా టాస్ చేసుకోవాలి. పెద్ద గరిటెతో కలపడం అవ్వట్లేదని చెప్పేసి ఇప్పుడు నేను ఒక 2 ఫోర్కులు పట్టుకొని వాటితో బాగా మిక్స్ చేస్తున్నాను సాసులు మొత్తం. నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను నూడిల్స్, కానీ చాలా బాగా వచ్చింది. ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా, సరిగా రాదేమో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. ఇందులోనూ ఎగ్ కానీ చికెన్ కానీ వేసుకుంటే ఇంకా బాగున్నాను. బట్ సాటర్డే అవడం వల్ల ఓన్లీ వెజ్జే ట్రై చేసాము. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్. హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి.